ఈ పాట వింటూనే ఉన్నాను. విన్నప్పుడల్లా అనుకుంటూనే ఉంటాను. ఈ దేశంలోని ప్రజలు ఈ పాటలో లాగే సంతోషంగా, ఆనందంగా ఉండాలని. కానీ నేడు జరుగుతున్నది అందుకు పూర్తిగా వ్యతిరేకం. ఈ పాట వింటున్నప్పుడల్లా నాకు గుర్తుకొస్తూ ఉంటాయి శ్రీ కె. బాలకృష్ణారెడ్డి గారి మాటలు. అబ్బే! అసలు వీళ్ళేం మనుషులు? పక్కవాణ్ణి గురించి ఒక్కరోజైనా ఆలోచించరు. బక్కవాణ్ణి గురించి కొంచెమైనా యోచించరు. బీద బిక్కి గురించి అసలు పట్టించుకోరు. దేశం గురించి అలనాటి మన నేతల అసమాన త్యాగాల గురించి అసలు మననం చేసుకోరు. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లుల్లా ఆబగా దోచుకుంటుంటారు. రహస్యంగా ఎక్కడెక్కడో దాచుకుంటారు. పన్నులు ఎగ్గొడుతుంటారు. బ్యాంకులు లూటీ చేస్తుంటారు. అప్పులు కట్టడం మాని దేశం నుంచి రహస్యంగా జారుకుంటారు. దేశద్రోహానికి పాల్పడుతుంటారు. అవసరానికి మించిన సంపద కోసం బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతారు. దూరాల నుంచి ఎగిరి వచ్చి రాబందుల్లా రెక్కలు కట్టుకుని వాలతారు. తినేది 2 మెతుకులే కానీ ఎక్కడెక్కడో 100 ఎకరాలు సొంతం చేసుకుంటారు. ఉండేది ఒక ఇల్లే అయినా 100 ఇళ్ళు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థలాలు పోగు చేసుకుంటుంటారు. తరాలకు సరిపడా సంపద కూడబెడుతుంటారు. మానవతకు సమాజ నిర్మాణానికి గండి కొడుతుంటారు. ఇది బహిరంగ రహస్యం. బాహాటంగా జరుగుతున్న దోపిడీ దుర్మార్గం. ఇదేం న్యాయం, ఇదేమి ధర్మం అని జనం నిలదీసిన, చీకొట్టిన ఏమాత్రం సిగ్గుపడరు. మనిషి గురించి, దేశ ప్రగతి గురించి ఒక్క క్షణమైనా ఆలోచించరు. ఎందుకిన్ని పొలాలు, స్థలాలు, ఎకరాలు, ఇక్కడ ఏం అవసరం అని నిలదీస్తే మేం కొనకూడదా అని సిగ్గు విడిచి ఎదురు దాడి. ఇక ప్రజాసేవ కోసం నియమితులైన ప్రభుత్వోద్యోగులు, అధికారులు నిస్సంకోచంగా, నిర్భయంగా అవినీతి గీతం ఆలపిస్తుంటారు. వారి ఇళ్లలో బంగారు బిస్కెట్లు బయటపడుతుంటాయి. నోట్ల కట్టలు బుస కొడుతుంటాయి. చీకటిలో, నేల మాగిళ్లలో, బుట్టల్లో, ట్రంకు పెట్టెల్లో దేశ సంపద దాచి పెడితే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? ఇలా నిస్సిగ్గుగా దేశ భవితవ్యం మొత్తం వీళ్లే మేస్తుంటే, మీసం మెలి వేస్తుంటే, అరాచకం, అక్రమం, వీర విహారం చేస్తుంటే ఇంకా ఎక్కడ మానవత్వం, సమానత్వం? ఇంకా ఎక్కడ దొరుకుతుంది పేదవాడికి కూడు గూడు? వాడి గోడు వినేదెవ్వడు. ఇలా దాచుకోవడం న్యాయమైతే, సంపద 10 మంది పంచన కులికితే కోట్ల జనం భవితవ్యమేమిటి? చట్టాలు, శాసనాలు, రాజకీయ మధుర ఘట్టాలు వికటాట్టహాసం చేస్తుంటే న్యాయం, ధర్మం, పవిత్రత ఏమిటి? వాటిని పరిరక్షించేదెవ్వరు? ఇంకెన్నాళ్ళు భరించాలో ఈ నీచ నికృష్ట దరిద్రం? ఎప్పుడు మారునో ఈ దేశ భవితవ్యం? అరే, ఎంతకీ అర్థం కాదు. అసలు ఏం మనుషులు వీళ్ళు?